బుద్ధి కలిగిన మాటలు మాట్లాడదాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధ లేఖనం మాట్లాడుతుంది, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించారు, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. ఒకసారి గట్టిగా చదవండి. దేవుడు ఎలా పుట్టించాడు మనల్ని? యథార్థవంతులుగా. గట్టిగా చెప్తే త్వరగా మీకు భోజనం ఉంటుంది, త్వరగా చెప్పాలి. యథార్థవంతులుగా పుట్టించాను. ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా. మీరు చిన్నప్పుడు యథార్థవంతులేనా? నిజమా కాదా? మీ అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టి లేకపోతే ఏదైనా బీరువాలో ఎక్కడ పెట్టి ఎవరికి చెప్పొద్దు నాన్న అంటే ఏం చేసావు? వెంటనే చెప్పేసి ఏమి దాచుకోలే. యథార్థత. అందుకే చిన్నపిల్లలు ఏమి దాచుకోరు వాళ్ళ హృదయంలో. దేవుని ఎదుట ఏమీ దాయొద్దు. దేవుని ముందు నీ హృదయం విప్పి మాట్లాడు. నీ గుండెలో ఉన్నవన్నీ మాట్లాడే. బలహీనతలు ఉన్నాయా? మాట్లాడు. ఆయన డాడీ, నీకు ఆయన దగ్గర దాచేస్తే ఆయనకి అన్నీ తెలుసు. నీ వీక్నెస్లు అన్నీ ఆయనకి తెలుసు. గొప్ప విషయం ఏంటి తెలుసా? నీ గురించి అన్నీ తెలిసినా నిన్ను ప్రేమిస్తున్నాడు. అది ఆయన గొప్పతనం. గట్టిగా చెప్పండి. మన యేసయ్య గొప్పతనం ఏంటి? మీ గురించి అన్నీ తెలిస్తే మీ ఇంటోళ్ళే మిమ్మల్ని ఇష్టపడరు. మీకు తెలుసా? కొన్నిసార్లు మీ బంధువులు ఇష్టపడరు. కొన్నిసార్లు మీ మనసు తెలుసుకున్న వాళ్ళు ఎందుకు భోజనం చేస్తారండి అని అడిగితే, లేదు కాఫీ తాగుతారంటే ఏమంటాం చెప్పండి? సాధారణంగా వద్దులేండి అంటాం. వద్దన్నారు, వద్దంట అన్నాం అనుకోండి, మనసు ఒకటి సచ్చినోడు, ఏంటి వద్దన్నాను లేదు వెంటనే వద్దంటానికి యాకేసి చెప్తున్నాడు. ఏదో నేను మొహమాటానికి వద్దన్నాను కానీ నిజంగా వద్దన్నానా? అవునా కదా? ఆ మాట నీ మనసులో ఉంటుంది, బయటికి చెప్పవు నువ్వు. ఇలాంటి మాటలు వాళ్ళు విన్నారనుకోండి, వాళ్ళు నిన్ను ఇష్టపడకపోవచ్చు, కానీ నీ హృదయంలో ఉన్న మాటలు, నీ ఆలోచనలో ఉన్న మాటలు, నీ తలంపుల్లో ఉన్న మాటలు అన్నీ తెలిసిన దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడంటే ఆయన నీలో ఏదో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా గొప్ప కార్యం, నిన్ను నిలబెట్టాలని, నిన్ను స్థిరపరచాలని, నిన్ను బాగు చేయాలని. అనండి గట్టిగా, నన్ను బాగు చేయాలని, అనండి చేయాలని, నన్ను స్థిరపరచాలని, పరిశుద్ధుల లెక్కలో నన్ను ఉంచాలని, దేవదూత గణం మధ్యలో నన్ను చూసుకోవాలని, పరలోక పట్టణంలో నేనుండాలని, నా బలహీనతలన్నీ చూసి కూడా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన చిత్తమే నేను చేస్తాను. ఆమేన్. అందుకే ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రభు నీ చిత్తమే జరుగునుగా. కానండి ఒకసారి గట్టిగా, నీ చిత్తమే జరుగునుగా. ఇంకొంచెం గట్టిగా, నీ చిత్తమే జరుగునుగా ప్రార్థించాలి మనం. నీ చిత్తం. ఎందుకంటే మన చిత్తము, మన ఇష్టము అన్ని విషయాల్లో బెస్ట్ కాదు. లోతుని దేవుడు రక్షించాడు దూతలను పంపించి. ఎదురుగా ఉన్న ఆ కొండ మీదకి వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే లోతు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్తావు? ఈ పక్కన ఒక కొండ ఉంది అని అంటే చూపించండి. ఈ కొండ మీదకి వెళ్తా అన్నాడు. ఈయన ఇష్టం ఏది? ఈ పక్క కొండ. దేవుడు చెప్పింది ఎదురుగా ఉన్న కొండ. దేని మీదకి వెళ్ళాడు? పక్క కొండకి వెళ్తా అన్నాడు. సరే పో, నీ కర్మాన్ని వదిలేసే. దూతలు దేవుడు చెప్పినా, దూతలు చెప్పినా వినే రకం కాదు నువ్వు. ఇంతగా నేను రక్షించినా బుద్ధి మారలేదు నీకు. పక్క కొండకు పోతావా? పో అని వదిలేశాడు. పక్క కొండకు పోయాడు, ఎంచుకున్నాడు. తన ఇష్టం అన్నమాట. తన ఇష్టం తనను ముంచేసింది తెలుసా? తన కుటుంబాన్ని చిందరవందర చేసింది, తన బ్రతుకును నాశనం చేసింది. పరిగెడుతూ వెళ్తుండగా తనకి ఇష్టమైన కొండ వైపు వెళ్తూ ఉన్నాడు. దేవదూతలు చెప్పిన కొండ వైపు కాదు, దేవుడు చూపించిన కొండ వైపు కాకుండా తాను కోరుకున్న కొండ వైపు వెళ్ళి నష్టపోయాడు. అబ్రహాము, లోతు నువ్వు ఏం కావాలో, ఏ ప్రాంతం కావాలో కోరుకోమన్నప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు బాగున్నాయని కోరుకొని అక్కడికి వెళ్ళాడు. అది పాపాత్ములతో, పాపంతో నిండిపోయిన పట్టణాలు. అక్కడ మిస్టేక్ చేశాడు. ఇక్కడ దూతలు రక్షించాక ఇక్కడ మిస్టేక్ చేశాడు. కొన్నిసార్లు మన కోరికలు మనం ఈడ్చుకొని పోతాయి మన నాశనానికి. భార్య ఉపస్తంభం అయిపోయింది, పిల్లలు క్రమం తప్పారు, జాతి అక్రమమైన జాతిగా మారిపోయింది. మోయాబీ జాతి భూమి మీదకి వచ్చేసింది. వాళ్ళతో అసలు సహవాసమే చేయొద్దన్నాడు దేవుడు. అట్టి వారితో సహవాసం ఉండకూడదన్నాడు. దేవుని పిల్లరా, దేవుడు యథార్థవంతుడు, మనకు మేలు చేయాలని కోరుతున్నాడు. వంకరి మార్గాల్లోకి వెళ్లకుండా చూసుకోండి. మనకు తెలియకుండానే వంకరి మాటలు మన నోటికి రాకుండా చూడాలి. ఎవరు మంచి దినాలు కోరుతున్నారు, మంచి దినాలు చూడాలనుకుంటున్నారు, చేయి చూపించి ఇవి చెడ్డ దినాలే. ఎఫ్ఎస్సి 5:14-15 ప్రకారం మనం చెడ్డ దినాల్లో ఉన్నాం. సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. వీఆర్ లివింగ్ ఇన్ ఈవిల్ డేస్. చెడు దినాల్లో మనం జీవిస్తున్నాం. చూడకూడని చెడు, చూడకూడని చెడు, వినకూడని చెడు, ఆలోచించకూడని చెడు, ప్రపంచమంతటా చెడుతో నిండిపోతుంది. టెక్నాలజీ మంచిదే, కానీ దాన్ని చెడుకు వాడుతున్నారు జనం, మంచి కంటే చెడుకు. దీనివల్ల ప్రపంచమంతా అంధకారంతో నింపబడుతుంది. నోవాహు కాలంలో బలాత్కారంతో నిండిపోయింది ప్రపంచం. వ్యభిచారము, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, క్రోధము, మత్సరము, అసూయ, వీటితో నిండిపోయింది, బలాత్కారంతో. అప్పుడు దేవుడు చూస్తూ ఊరుకున్నాడా?
అగ్ని అంటే జలప్రలయం పంపి మొత్తాన్ని తీసేస్తానండి. జలప్రలయం పంపి అనండి. జలప్రలయము పంపి అందులో భక్తుల్ని వెతుక్కున్నాడట దేవుడు. భక్తులు ఎవరా అని వెతుక్కున్నాడు. వెతికితే కనబడింది ఎవరో తెలుసా? నోవాహు. అతని తాత ఎవరో తెలుసా? హానోక్ అనండి గట్టిగా. అందుకే నీవు భక్తుడు అయితే హానోకు ఎవరితో నడిచాడు? దేవునితో నడిస్తే ఆ దేవునితో నడిచిన వాడు వంశావళిలో వచ్చిన వాడే హానోకు. నువ్వు దేవునితో నడిస్తే నీ వెనకొచ్చే తరాలకు దేవుడు కృపణిస్తాడన్న వారు గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రైజ్లో నీ పిల్లలు కూడా పొందుకుంటారు. అందుకే నీతిమంతుల సంతానాన్ని ఆయన విడువడట. నువ్వు నీతిగా బతుకు, నువ్వు వెళ్ళిపోయినా పరలోకానికి నీ పిల్లల్ని విడిచిపెట్టాడు దేవుడు. అడుక్కొనివ్వడు, అడుక్కునే స్థితి రానివ్వడు. నీ పిల్లల్ని దీవించే తీరుతాడు, ఆస్వాదించే తీరుతాడు. ఇక్కడ కేజీఆర్ గార్డెన్లో అమ్మ లేదు నాన్న లేదని చదువుకోవడానికి చదువు ముగించుకుని ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చాడు. హైదరాబాద్లో చిన్న జాబ్ వస్తే చాలు, నా కాళ్ళ మీద నిలబడి నా చెల్లికి సాయం చేస్తానని ఈ ప్రార్థన ఉపవాస ప్రార్థనలో వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ప్రార్థనలకు వచ్చేవాడు 2010లో. ఇక్కడ అన్ని పనులు వాలంటీర్గా చేశాడు. చాలామంది చేశారనుకోండి, అనేక మంది బిడ్డలు దీవించబడ్డారు. ఒకరి గురించి నేను చెప్తున్నాను. ఈ మధ్య నేను అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో ఉన్నాడు, బోస్టన్లో పనిచేస్తున్నాడు. BMW కారులో వచ్చాడు. అన్న ఊర్లో సైకిల్ తొక్కడం చేత కాదు ఈ దద్దమ్మకి, దేవుడు ఈ దేశానికి తీసుకొచ్చి నాకు పెద్ద కారు ఇచ్చాడన్న. ఎక్కడ ఎలా అని అడిగితే కేజీఆర్ గార్డెన్లో మీరు చేస్తున్న ప్రార్థనలని అటెండ్ అయ్యేవాడిని. మీరు చెప్పారు ఉపవాస ప్రార్థన సెకండ్ సాటర్డే మిస్ అవ్వద్దు నాన్న అన్నారు. యవనస్తులా, నీకు ఉద్యోగం లేకపోయినా పని లేకపోయినా దేవుని పని చేయి, దేవుడు నీ పని చేస్తాడన్నారు. ఆ మాట పట్టుకొని నాకు ఉద్యోగం రాలేదని ఉద్యోగానికి అప్లై చేస్తూ ప్రార్థనా ప్రయత్నం అని మీరు చెప్తారన్న. ఆ మాట నాకు ఇంకా గుర్తుంది. ప్రార్థించు, ప్రయత్నించు, ప్రయత్నాలు ఆపొద్దు. గట్టి చెప్పాలి, ప్రార్థన ఆపొద్దు, ప్రార్థన చేస్తూనే ఉండు, ప్రయత్నం చేస్తూనే ఉండు. త్వరగా చెప్పాలి, ప్రయత్నం చేస్తూనే ఉండు. ఈ రోజు నుండి వచ్చే సంవత్సరం వరకు మనం బహుగా ఫలించుటకు ఒకవైపున ప్రార్థన చేద్దాం. కుడి చేతిని పైకెత్తని ప్రార్థన చేద్దామని చెప్పండి. ఇలా అనండి, ప్రార్థన చేద్దాం. ఇంకో వైపున ప్రయత్నం చేద్దామని చెప్పండి, ప్రయత్నం చేద్దాం. Amen. Amen. When you start praying and trying, God will open doors for you. Angels will walk in front of you and God will open doors. God will give you grace. నీవు ప్రార్థించి ప్రయత్నిస్తుండగా దేవుడు నీ కొరకు నూతన ద్వారాలు తెరుస్తాడు. దేవుని దూతలు వచ్చి సహాయం చేస్తారు, దేవుడి కృపనిస్తాడు. హానోకు అనుకోలేదు తన ముది మనవడికి ఈ అవకాశం దేవుడు ఇస్తాడని. జలప్రలయం అందరూ కొట్టుకుపోతుంటే తన మనవడి కుటుంబాన్ని రక్షిస్తాడని హానోకు తెలియదు. కానీ హానోకు తెలిసిందంత ఒకటే, దేవునితో నడవాలి. భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, వాళ్ళకి అన్ని చదివించాలి, వాళ్ళకి అన్ని. అయినా దేవునితో నడిచాడు అనండి గట్టిగా. అయినా దేవునితో నడిచాడు. చిన్న కుమారుడిని తీసుకురండి, అయినా దేవునితో నడిచాడు అనండి గట్టిగా. అయినా దేవునితో నడిచాడు. అప్పులున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అయినా దేవునితో నడిచాడు. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అయినా దేవునితో నడిచాడు. చాలా ఇబ్బందులు, శ్రమలు, శోధనలు ఉన్నాయి, అయినా దేవునితో నడిచాడు. అనేక మంది ఇబ్బంది పెడుతున్నారు, శోధిస్తున్నారు, మరి రకరకాలుగా మాట్లాడుతున్నారు, అయినా దేవునితో నడిచాడు. ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. దేవునితో నడిచాడు. చేయి చూపించండి ఒకసారి గట్టిగా. ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. దేవునితో నడవాలి. ఎవరితో నడవాలి? మనం దేవునితో నడవాలి. దేవునితో నడిచేవారుగా ఉందామని వారు చేతి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? తీర్మానం చేసుకో. 300 ఏళ్ళు ఎవరితో నడిచాడంట? దేవునితో. దేవునితో నడిచాడంట. దేవునితో నడిస్తే దేవుడు ఊరుకున్నాడా? నువ్వు కూడా మీ ఇద్దరు ఎవరో ఒకరు హానోకు అవ్వండి. ప్రైజ్ ద లార్డ్. రైట్. ఎవరితో నడిచాడు? దేవునితో. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవునితో నడిచాడంట. మనం ఎవరితో నడవాలి? పట్టుకో, చేయి గట్టి పట్టుకో, వెళ్ళి పట్టుకో. రైట్. కష్టాలు ఉన్నాయి, ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. శ్రమలు ఉన్నాయి, ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. ఇబ్బందులు ఉన్నా, దేవునితో. అవమానాలు ఉన్నా, దేవునితో నడిచాడు. ఎన్ని ఇబ్బందులు కలిగినా, దేవునితోనే నడిచాడు. రోగాలు, బాధలున్నా దేవునితో నడిచాడు. ఎదురు మాట చెప్పుకుని దేవునితో నడిచాడు. కనుక దేవునితో నడిచినటువంటి హానోకుని దేవుడు ఏం చేశాడంట? దేవుడు కొనిపోయాను అనండి గట్టిగా. దేవుడు కొనిపోయాను. అందరిని వదిలేశాడు. ఎవరు కొనిపోయాడు? దేవునితో నడిచిన. ఎందుకని? దేవునితో నడిచాడు. ఎందుకు దేవుడు కొనిపోయాడు? దేవునితో నడిచాడు. ఇప్పుడు సంఘాన్ని కొనిపోతాడన్న విషయం విన్నారా? బైబిల్లో రాసుందా? ఉంది. సంఘాన్ని కొనిపోతాడా? సంఘంలో ఏ సంఘాన్ని కొనిపోతాడు? దేవునితో నడిచిన తైలాభిషేకం సంఘాన్నా? కాదు. కాదు. ఒకవేళ గొప్పలు చెప్పుకునే సంఘాన్నా? కాదు. పెద్ద సంఘాన్నా? కాదు. చిన్న సంఘాన్నా? మరి ఏసీ సంఘాన్నా? కాదు. ఏ సంఘాన్ని కొనిపోతాడు? దేవునితో నడిచిన. ఆయనతో నడిచేవాడు ఏ సంఘములో ఉన్నా కొనిపోతాడు. ఏ సంఘములో ఉన్నా కొనిపోతాడు. దేవునితో నడిచేవాడిని దేవుడు ఏం చేశాడ? కొనిపోయాడు. చెప్పండి గట్టిగా. ఏం చేశాడు?
కొనిపోయాడట. ఎక్కడ కొనిపోయాడు? ఆయనతో ఉండడానికి. భూమి మీద లేకుండా కొనిపోయాడట. దేవునికి స్తోత్రం కనుక అలా పంపించాడు. వెళ్ళిపోయి ఇంక అక్కడే ఉండు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగోండి, ఒకవేళ నీవు కూడా హానోకులాగా నడిస్తే ఏం చేస్తాడు దేవుడు? తీసుకొని పోతాడు. ఇది కూడా కొనిపోతాడు. మరి ఈరోజు దేవునితో నడవడానికి ఇష్టపడిన వాళ్ళ చేతులు పైకెత్తండి. ఇట్ ఈస్ సీరియస్. ఎవరితో నువ్వు నడుస్తున్నావు అది మీ అంతరాత్మ చెప్తుంది. సోషల్ మీడియాతోనా? ఉదయం లేస్తే వాట్సాప్ చూస్తున్న వాళ్ళు ఎవరితో నడుస్తున్నారు? వాట్సాప్తో. కళ్ళు తెరవగానే సెల్ ఫోన్ ఎత్తుక్కుంటూ ఉంటే ఎవరితో నడుస్తున్నావు? త్వరగా చెప్పాలి. కళ్ళు తెరుస్తూనే పడుకొని ఉండగానే ఇలా అంటున్నావంటే మొబైల్ ఫోన్తో నడుస్తున్నావు. ఇలా కళ్ళు తెరుస్తుండగానే డాడీ థ్యాంక్ యూ, నాలో ఇంకా జీవం ఉంచావు, నన్ను సజీవునిగా ఉంచావు, నువ్వు ఒక నూతన రోజు, ఒక న్యూ డే నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్ అంటూ లేచావనుకో. ఎవరితో నడుస్తున్నావు? నువ్వు వినబడాలి. యేసయ్యతో నడుస్తున్నావు, స్తుతిస్తున్నావు దేవుణ్ణి, దేవుణ్ణి కనపరుస్తున్నావు. లేచిన తర్వాత స్తుతిస్తున్నాయి, కాలకృత్యాలు తెచ్చుకొని బైబిల్లో కొన్ని అధ్యాయాలు చదివి, అలాగే ఉదయకాల ప్రార్థన 4 o'clock ప్రార్థన వస్తుంది. 4 వేలు చూపించండి. 4 o'clock ప్రార్థన ఉందా? ఉంది. గట్టి చెప్పాలి. ఎన్నిసార్లు ఆపేస్తానని చెప్పిన అందరూ ఏమన్నారు? ఆపొద్దు ఆపొద్దు అని అందరు రాసి ప్లీజ్ డోంట్ స్టాప్ ప్రేయర్స్ అని న్యూజిలాండ్ నుండి, ఆస్ట్రేలియా నుండి, కెనడా నుండి, అమెరికా నుండి, గల్ఫ్ కంట్రీస్ నుండి, భారతదేశం నుండి, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం నుండి ఆపొద్దు ఆపొద్దు ఆ ప్రార్థన. అంత మాత్రమే కాదు, మేము కూడా ఆపాలని అనుకుని ప్రభువా ఇక మేము వేరే ప్రాంతాలకు మీటింగ్స్ వెళ్ళాలి, ఆపేస్తామంటే దేవుడు మాతో మాట్లాడాడు. ప్రారంభించిన వాడు నేనే, కొనసాగించేవాడను కూడా నేనే. అదంత ఈజీగా ఏం కాదు. కంటిన్యూగా అప్లోడ్ అవ్వాలంటే ప్రోగ్రామ్ ఒక మీలాగా మీ ఒక స్మార్ట్ ఫోన్లో డేటా ఉన్నట్టుగా సరిపోదు. దానికి లీజర్ లైన్ తీసుకోవాలి. ఒక కంపెనీ వాళ్ళు తీసుకున్నట్టుగా ఒక నెలకు 7 లక్షలు కడుతున్నాం జస్ట్ ఫర్ ఇంటర్నెట్ కనెక్షన్కి. ఎంత? 7 లక్షలు. ఏంటి చెప్పండి? 7 లక్షలా? అవసరమా? ప్రపంచమందరూ లేచి ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దాన్ని 2 కనెక్షన్లు, ఒకటి ఆగిపోతే ఒకటి, ఒకటి ఆగిపోతే ఒకటి, స్విచ్ ఆగిపోతే మరొకటి ఆన్ అవుతుంది. ఆగకుండా నడవాలి, ప్రార్థనలు ఆగకుండా నడవాలి. ఒకవైపున జూమ్లో, ఒకవైపున యూట్యూబ్ అప్లింకింగ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్త వెళ్తుంది. దేవుని ప్రజలారా, దేవుని సువార్త పని అది ఎంతైనా దేవుని మహిమార్థమే చేయాల్సిందే అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. ఇక దాంతోపాటు ఎన్నో ఖర్చులు ఉన్నాయి. ఎంత చెట్టుకి అంత ఏదో అయిపోతుంది. ఓహో ఆహా ఓహో రా, ఒకసారి రా ఇక్కడికి మాతో పాటు రా. ఆహా ఓహో ఏంటో తెలిసిపోద్ది. చెమటలు ఊడిపోయి తోలు ఊడిపోతాయి. దేవుని బిడ్డలారా గమనించండి, పరిచర్య అంటే అంత ఈజీ ఏమీ కాదు. చాలామంది అంటుంటారు ఏమండి వాళ్ళందరూ వాళ్ళ కానుకలతో వీళ్ళ కానుకలతో చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక లెక్చరర్ దగ్గరికి వెళ్ళి, ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి, ఒక స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు? స్కూల్లో పిల్లలకి ఏం చేస్తారు? త్వరగా చెప్పండి. టీచింగ్ చేస్తారు కదా. అప్పుడు ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి పిల్లల సొమ్ము తిన్నోడా అంటే టీచర్ ఏం చేస్తాడు చెప్పండి? బూట్కాలతో ఎగురుతంతాడు. అవునా? సన్నాసి, పిల్లల సొమ్ము తిన్నానా? నేను టీచింగ్ చేశాను రా, టీచింగ్ చేసి చెప్తే నా చెమటోర్చి టీచింగ్ చేస్తే వాళ్ళు నాకు ఫీజు ఇచ్చారా అంటాడా? అనడా? మరి సేవకుడు ఏం చేస్తున్నాడు? విసనకర్త ఊరుతున్నాడా? మీకు సువార్త చేస్తున్నాడా? సువార్త చేయడం ఏంటి? టీచింగ్లో ఒక భాగం కదా. ఈ సువార్త పని లేకపోతే సంఘాలు ఇలా ఉంటాయా? ఆత్మలు ఇలా ఉంటాయా? వాక్యం ఎక్కడ వెళ్ళడగునో అక్కడ ఏం కలుగును? వెలుగు కలుగును. వాక్యాన్నే మూసేస్తే చీకటి కమ్ముకుంటుంది. ఇది సాతాను ఎత్తు. కాబట్టి కొంతమంది దురద ఉండే వాళ్ళని లేపి సేవకులను తిట్టండి రా, సేవకులను తిట్టండి. ఆడడానికి ఊరికే తిడుతున్నాడు, వాడికి తెలియదు సాతాను ఊరిలో పడ్డాడు వాడు. తప్పుడు బోధనను ఖండించండి. నేను కూడా ఖండిస్తాను. తప్పుడు బోధ ఉంటే ఏ బోధన తప్పుడు బోధ ఖండించండి. కానీ సువార్థికులను, దేవుని వాక్యం చెప్పేవారిని ఆపడానికి ప్రయత్నిస్తే అక్కడ ఎవరినైతే ఆపేవో వాళ్ళు చీకట్లోకి వెళ్తే దాని ఫలం నువ్వు కూడా పొంది తీరాల్సిందే. ఆ జడ్జిమెంట్ నీ మీదకి కూడా వస్తుంది. ప్రార్థనలకు వెళ్లకుండా, సువార్త వినకుండా ఉంటే. నేను ఒక మాట చెప్తాను. కొంతమంది అంటారు ఆ చర్చిలో అందరూ బాగాలేదండి అందుకే నేను వెళ్ళడం మానేశాను, ఈ చర్చిలో అందరూ బాగాలేదు కాబట్టి నేను వెళ్ళడం. ఎవరో కొందరు. ఒక మాట అడుగుతాను, నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు లెక్చరర్స్ అందరూ మంచోళ్ళే ఉన్నారా? కొన్ని అలవాట్లు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారా? గట్టి చెప్పాలి. అలవాట్లు ఉన్నాయని చెప్పి స్కూల్ మానిపించావా పిల్లల్ని? లేదు. లెక్చరర్స్కి ఏదో అలవాటు ఉందని, ఆయన సిగరెట్ తాగుతాడని కాలేజ్ మానిపించావా? లేదు. మరి స్కూల్కి కాలేజీకి అయినా పంపించినప్పుడు వాళ్ళకి చదువు వచ్చిందా? వచ్చింది. గట్టిగా చెప్పాలి. వచ్చింది. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏ లోపాలనే వాళ్ళు అనుభవిస్తారు.
కానీ ఇక్కడ చదివేవాడిని చదవకుండా ఆపట్లేదే, చదువుకు పంపిస్తున్నాం. వాడికి బుద్ధి వస్తుందని, చదువు వస్తుందని. ఆ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు ఏదైనా తేడా చేస్తారనుకోండి, దాని కర్మ వాళ్ళు భరిస్తారు, దాని జడ్జిమెంట్ వాళ్ళ మీదకి వస్తుంది. కానీ ఇక్కడ పిల్లల్ని ఆపేసామనుకో, వీడికి చదువు ఆపినవాడు అవుతావు. కాబట్టి ప్రార్థనకి వెళ్ళేవాడిని, ఆరాధనకి వెళ్ళేవాడిని, వాక్యం వినేవాడిని ఆపతో. దేవుని పని సువార్త ప్రకటించబడుట, ఆత్మలు రక్షించబడుట, వాక్యం ప్రకటించబడుట. అది అంత ఏముండేనా? పాస్టర్ ఉండేనా? వాక్యం ఉండేనా? వాక్యం ఉండేను. నేను అదే చెప్తాను మన ఆత్మీయులందరికీ, ఇక్కడ నేను ఉన్నానా లేదని చూస్తూ రావచ్చు. ఇక్కడున్న స్టేజ్ని చూడొద్దు, ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ డెకరేషన్ చూడొద్దు, మేము వేసుకున్న డ్రెస్సులు చూడొద్దు. మనకు కావాల్సింది వాక్యము. ఆది అందు వాక్యమైన వాక్యమైన దేవుణ్ణి రిసీవ్ చేసుకోవడం వద్ద నాతో మాట్లాడు ప్రభు. ఒకసారి అనండి, ప్రభు నాతో మాట్లాడు, ప్రభు నాతో మాట్లాడు. ఇలా ప్రేయర్ చేసుకుని రావాలి. ఎక్కడికి? ప్రార్థనా మందిరానికి. పాస్టర్ గారు ఉన్నారా? ఈ వారం కూడా లేరా? ఇది కాదు, వాళ్ళకి ఆత్మీయ జ్ఞానం లేనట్టు. ఆత్మ జ్ఞానం ఉన్నవాడు, తండ్రి నాతో మాట్లాడు ప్రభా, నీ వాక్యం జీవం కలిగింది, కృంగిపోయిన వారిని లేవనెత్తేది, రోగులను స్వస్థపరచడానికి ప్రభు ఏం పంపాడట? తన వాక్కును పంపి బాగు చేశాడు. 107వ కీర్తన 19-20 వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తాడట. పడిపోయారంట వాళ్ళు, శ్రమలో పడ్డారు, దుఃఖంలో పడ్డారు, అవమానంలో పడ్డారు, పడిపోయారు. వాళ్ళు నిలబడలా, కృంగిపోతున్నారు. దేవుడు తన వాక్కును పంపాడంట వాళ్ళు లేవనెత్తడానికి. తర్వాత ఏం చేశాడు చెప్పండి, చదువుదాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. మనం పడిపోయిన గుంటలో నుండి మనం లేవనెత్తేది ఎవరు? ఏంటి చెప్పండి. ఇప్పుడు శ్రమలో ఉన్న, కింద ఉండి నేను లేపుతాను. శ్రమలో ఉన్న, కష్టాల్లో ఉన్న ఈ బిడ్డ ముందే వస్తానని చెప్పింది, ఆపేసాం. రైట్ రా, పరిగెత్తుకురా. ఇందాక లేచింది, పరిగెత్తుకురా. వెనక హాల్ వైస్రాయ్ గార్డెన్స్ లో కూడా 1000 మంది కూర్చొని ఉన్నారు. ఆ పక్క గార్డెన్స్ లో కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. లైవ్ లో అనేక మంది చూస్తున్నారు. గమనించండి, ఇలా పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు నిన్ను వదిలేస్తాడా? రక్షిస్తాడా? రక్షిస్తాడు. Jesus save me. Help me Jesus. హెల్ప్ మీ జీసస్ అనండి ఒకసారి గట్టిగా. Help me Jesus అన్నప్పుడు యేసయ్య హెల్ప్ చేస్తాడు. వారు గట్టిగా దేవునికి స్తోత్రాలు చేయండి. ఓ చిన్న బిడ్డ కేక వేస్తే మనమే పైకి లేపుతున్నాం కదా, అలాగే పడిపోయిన బిడ్డను వదిలేస్తాడా? లేవనెత్తాడా? లేవనెత్తుతాడు. ఆగండి, నువ్వు ముందే వచ్చేస్తున్నావు. ఆయన ఏం పంపించాడు? వాక్కు. వాళ్ళు పడిపోయిన స్థితిలో లేపడానికి ఏం పంపించాడు? తన వాక్కును పంపాడు. పాస్టర్ గారు డ్రెస్సా, పాస్టర్ గారు మైకా, పాస్టర్ గారు చెప్పేటువంటి ఆయన నడిచే షూలు, ఆయన ఉన్నటువంటి ఈ వాక్కులు, ఇక్కడున్న డెకరేషన్సా? వాక్కును. మనకేం కావాలి? వాక్యం. ఎవరిని అడిగారు అనుకోండి, మేము వాక్యం వినడానికి వెళ్తున్నామయ్యా. అసలు చర్చికి వెళ్ళారు, మీకు ఏం వచ్చిందంటే, ఏం వచ్చిందా? జాగ్రత్త. ఏమో తెచ్చుకోవడానికి కాదు, నన్ను ఇన్నాళ్ళు సజీవు లెక్కలో పెట్టి నా దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాను. నేను ఆరాధించడానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తుంటే, ఎందుకురా మీ ఇంటికి వెళ్తావు? మీ నాన్న ఏమి ఇచ్చాడురా? మీ నాన్న ఏమి ఇవ్వనప్పుడు ఎందుకురా ఇంటికి వెళ్తావంటే ఏం చేస్తాడు వాడు? చెప్పు పెట్టి 2 ఇస్తాడు. మా నాన్న దగ్గరికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి? ఆదివారం ఎందుకు చర్చికి వెళ్తామంటే మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను, మా డాడీ, మా పరలోక డాడీ, మా పరలోక డాడీ. ఏమే ఈ మధ్య సేవకులు కూడా నేను డాడీ అని పిలిపించుకుంటున్నారు. దయచేసి డాడీ అని పిలవకండి. అనాథ పిల్లలు, చిన్న బిడ్డలు, మేము వాళ్ళని పోషిస్తూ వారికి ఎన్ని ఇస్తున్నాం, వాళ్ళు డాడీ అని పిలుస్తూ ఓకే. పెద్దవాళ్ళ ద్వారా డాడీ అని పిలిపించుకోకూడదు. డాడీ డాడీ డాడీ. ఆయనే 60 ఉంటాయి, నన్ను పట్టుకుని డాడీ అంటున్నాడు. ఏంటన్నా ఎందుకలా అంటున్నావు చెప్పండి అంటే, దైవ సేవకు కూడా అనొచ్చు, లేకపోతే పెద్దవారు కూడా అన్న అంటారు, ఓకే అన్న తమ్ముడు అనొచ్చు, లేదా దైవ సహోదరుడు అనవచ్చు, సేవకు కూడా అనొచ్చు, పాస్టర్ అనొచ్చు. డాడీ డాడీ అని నన్నంటే ప్రైజ్ ది లార్డ్ అంటే ఇదొక కొత్త పదం వాడుతున్నారు మనోళ్ళు. కానీ బైబిల్ ఏం చెప్పింది? మనకు ఆధారం ఏంటి? ఏంటి చెప్పండి? మనకు ప్రామాణికం ఏంటి? బైబిల్ ఏముంది అదే కాదు చూడాలి. యేసు ప్రభువారు ఏమన్నారు చూద్దాం, చదవండి. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టద్దు. డాడీ అంటే ఏంటి? తండ్రి. ఏంటి చెప్పాలి? తండ్రి. యేసయ్య ఏమన్నాడు? ఎవరికి ఏం పేరు పెట్టద్దు? తండ్రి అని పేరు పెట్టవద్దు. తండ్రి అని పేరు పెట్టద్దు. చదువుదాం. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టద్దు, ఒక్కడే మీకు తండ్రి. పైకెత్తండి, వేలు పైకెత్తండి. ఒక్కడే మీకు తండ్రి. ఆయన ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. కాబట్టి ఎప్పుడైనా డాడీ అని నా వైపు చూస్తూ ఊరుకోను, పైకి చూడు, చేతులు పైకెత్తు, డాడీ అని ఒకసారి గట్టిగా హెల్ప్ మీ డాడీ అని చెప్పు. ఆమేన్. అప్పుడు నేనెవరిని? ఆయన సేవకుడిని. సేవకుడా వెళ్ళు, వాక్యం ప్రకటించు,
నా కుమారుడు డాడీ అని పిలుస్తున్నాడు. నా వాక్కు ద్వారా వాడి పడిపోయిన స్థితిని లేవనెత్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొకసారి పైకి లాగుదాం. పడిపోయిన స్థితి నుండి దేవుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు తెలుసా? ఈరోజు ఊరికే వినడం కాదు, ఈరోజు ఎవరెవరైతే పడిన స్థితిలో ఉన్నారో, ఆర్థికంగా పడిపోయినా, మానసికంగా కురింగిపోయినా, శారీరకంగా అనారోగ్యం పాలైనా, నీ జీవితంలో ఏ లోపం ఉన్నా, నీ దేవుడు నా దేవుడు పిలుస్తూ ప్రార్థిస్తూ ఉండగా నిన్ను తన వాక్కును పంపి లేవనెత్తునుగాక. ఆమేన్. నిజమన్న వాళ్ళు చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. Thank you, Jesus. Thank you, Jesus. Amen. God bless you. ఈ చిన్నారులను బట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. God bless you. God bless you. అడోనాయ్. త్వరగా రాసుకోండి, చెప్పండి. ఈ మాట మనం ముగించుకోబోతున్నాం. మీ అందరికి ఆహారం సిద్ధమై ఉంది. ముందుగా వెళ్ళి లైన్ కట్టిన వాళ్ళకి లాస్ట్ వరకు భోజనం పెట్టరు. వాక్యం అయ్యేంత వరకు ఉండి ఆశీర్వాదం పలికాక వెళ్దాం. మనం ఎవరు ఆహారం కోసం రాలేదు. మన ఆకలంతా కంట్రోల్ అవునుగాక. నేను ఒక చిన్న ఇడ్లీ రవ్వ కూడా తినలేదు. ఓకే, ఎస్. పాస్టర్ గారు చెప్పారు, నిన్న మొన్న మీటింగ్లో ఉన్నారు కదా, ప్రయాణంలో. ఈరోజు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన తర్వాత బయటికి రావడానికి గంట పట్టింది నాకు. అంత ట్రాఫిక్, కిక్కిరిసిపోతున్నారు. మన పెద్ద నాయకులందరూ, రాజకీయ నాయకులు అందరూ కూడా బాగా ఆలోచించాలి. ఎందుకంటే మనం ప్రపంచంలో నెంబర్ 1 స్థానం కొట్టేశాం. దేనిలో? జనాభా లెక్కలో పెరిగిపోయాం. జనాభా అంటే ఒక చిన్న ఇంట్లో 4 ఉండాల్సిన దగ్గర 10 మంది, 10 మంది ఉండాల్సిన దగ్గర 20 మంది, 20 మంది ఉండాల్సిన దగ్గర 100 మంది గదిలో ఉండగలమా? ఇప్పుడు పెరిగిపోతున్నాం. నెంబర్ 1 స్థానం ప్రపంచంలో. ఎవడు మన దగ్గర మనల్ని ఎదిరించలే అంత స్థానం దూసుకుపోతున్నాం. దేనిలో? గట్టిగా చెప్పండి. జనాభా లెక్కలో దూసుకుపోతున్నాం. మొన్నటిదాకా చైనా ఉండేది, ఎగిరి తన్నాం మనం ఎవరిని. ఏ విషయంలో? టెక్నాలజీలోనా, సంతానంలోనా? అమ్మో, మన మామూలు వాళ్ళం కాదు. తెగపాక్కుని వెళ్ళిపోతున్నాం. దేశ భూభాగం ఏమో ఇంత అనంటే చేయి చూపించండి, ఇంత. జనమేమో ఇంత. పెరిగిపోతున్నాం. ఆస్ట్రేలియాలో ఇంత, ఇలా చూపండి. ఆస్ట్రేలియా ఇంత భూభాగం అనండి, ఇంత జనం. అమెరికాలో ఇంత భూభాగం, ఇంత జనం. మన దగ్గర ఇంత భూమి, జనం పెరిగిపోతుంది. కనుక ఖచ్చితంగా మనలో కూడా మార్పు రావాలి. మన నాయకులు ముందుగా ఆలోచించి గొప్ప గొప్ప నిర్ణయాలు